ఇప్పుడు జర్మనీలోనే ఒక చిన్న పల్లెటూరికైతే వెళ్తా ఉన్నాం. అంటే మా వాడి ఫ్రెండ్ అతనికి వాళ్ళ పాపది బర్త్‌డే ఉంటే మనమైతే వెళ్తా ఉన్నాం. అంటే మేముండేదానికి, దానికి దాదాపు అయితే ఒక 70, 80 కిలోమీటర్లు ఉంటది. చాలా లోపల పల్లెటూరు. అతని ఓన్ హౌస్ అయితే అక్కడ ఉంది. ఈ రీసెంట్‌గా కన్స్ట్రక్షన్ చేశాడంట. సరే చూద్దాం మనం గూడా పల్లెటూర్లు కదా చాలా లోపలికుంటదన్నమాట. చాలా మారుమూల ప్రాంతం అంటాం గదా! మనం ఆ టైప్‌లో ఉంటాయి. కాపోతే మనకి దారెమ్మటైతే మనకి మంచి ఎంజాయ్ అయితే ఉంటదనమాట. ఎందుకంటే మొత్తం పచ్చటి పొలాలు, మొత్తం మొక్కజొన్న, గోధుమ ఇట్లా పచ్చటి అన్ని రకరకాల పంటలైతే మనకి ఆ రోడ్డెమ్మటే కనిపిస్తా ఉంటాయి. చూసారుగా పచ్చదనం ఎలా ఉందో ఆ గ్రీన్‌నెస్ అన్నమాట. చిన్న చిన్న ఊర్లు తగులుతా ఉంటాయి మనకి. యెళ్ళే రూట్‌లలో చిన్న చిన్న పల్లెటూర్లు. అయితే రోడ్లయితే బానే ఉంటాయి. కాపోతే మనకైతే చిన్న చిన్న పల్లెటూర్లయితే తగులుతా ఉంటాయన్నమాట. ఇట్లా మనం రోడ్డెమ్మట చూసారుగా రోడ్డెమ్మటైతే ఆహ్, ఈ ఊర్లనమాట మనకి. చూసారా ఊర్లో గూడా ఎలా ఉన్నాయి చెట్లు. అంటే ఇవేందంటే మనకి ఒక చలికాలం అంటే చలికాలం మంచు పడే టైంలో మాత్రం ఏముండవనమాట. ఆకులేముండవు. ఓన్లీ మొండాలే మిగులుతాయట. ఇప్పుడు మాత్రం మనకి సమ్మర్ గదా! ఇప్పుడు ఎండాకాలం అనమాట. అంటే మే, జూన్, జూలై, ఆగస్టు మటికి వాళ్ళకి వర్షాలు ఉండవు. సమ్మరు అప్పుడే పంటలేస్తారనమాట. దాదాపు ఇక్కడ గూడా 2 పంటలు పండిస్తా ఉంటారు. అంటే వర్షాకాలం స్టార్టింగ్‌లో ఒక పంట, తర్వాత చలికాలం ఏముండదు. చలికాలం మొత్తం గూడా మంచు కురుతది కాబట్టి అక్కడ పంటలు పండవనమాట అవి. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఏస్తారనమాట పంటలు. అప్పుడు గూడా సమ్మర్‌లో గూడా వాళ్ళకి అప్పుడు వర్షం, ఇప్పుడు వర్షం జల్లు పడతా ఉంటది కాబట్టి, ఆ వర్షాధారానికే వాళ్ళకి పంటలైతే పండుతాయి. వాళ్ళెక్కడ గూడా వాటర్ పెట్టరు. ఎందుకంటే అన్ని గుట్టలు ఇవి అప్ అండ్ డౌన్ ల్యాండ్స్. చూసారు కదా మీరు చాలా ప్లేసెస్ చూపెట్టా మీకు. అన్నీ అప్ అండ్ డౌన్ ప్లేసెస్ ఉంటాయనమాట. ఇది గూడా చిన్న పల్లెటూరు. పల్లెటూరు గానీ ఇప్పుడు సమ్మర్ అయినా గానీ చూడు చెట్లు వాతావరణం మంచి వాతావరణం ఉంటదనమాట. మనం ఆ ఊర్లోకైతే ఆల్రెడీ ఎంటర్ అయినామనమాట. ఇది చిన్న పల్లెటూరు. దాదాపు నాకు తెలిసి ఒక 200 ఫ్యామిలీ అంటే 200 ఇళ్ళుంటాయనుకుంటా. 200 ఫ్యామిలీస్ ఉంటారేమో. ఇక్కడ దాదాపు 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, తర్వాత 5 ఇండ్లు, 10 ఇండ్లు అట్లా గూడా సెపరేట్‌గా ఉంటాయి. తర్వాత చిన్న చిన్న ఊర్లుంటాయి. పెద్ద పెద్ద ఊర్లుంటాయి. చిన్న ఊర్లలో దాదాపు 20, 30 ఇండ్లున్నయి ఉంటాయి. దాదాపు ఒక్కొక్కడ 400, 500 ఉన్న ఊర్లు గూడా ఉంటాయన్నమాట. మన దగ్గర ఉన్నట్టు చిన్న ఊర్లు, పెద్ద ఊర్లుంటాయి. ఇదే అనమాట ఊరైతే మనం ఎంటర్ అయినామనమాట. ఊర్లోకైతే ఎంటర్ అయినాము. చూసారుగా ఇది చిన్న పల్లెటూరు. ఆ ఇల్లు చూసారుగా ఎలా ఉన్నాయో? రకరకాలుగా ఇండ్లయితే మనకి అక్కడ కనిపిస్తా ఉంటాయన్నమాట. పక్కనే మంచిగా పొలాలు, ఆ ఇండ్ల పక్కనే పొలాలు అన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఇంటి ఎమ్మట కూడా ఏస్తారు. మొక్కజొన్న ఏస్తారు, పొలాలేస్తారు. ఎక్కడ అంటే పంట పండే ల్యాండ్ ఏది ఉన్నా గానీ ఇక్కడ బోర్లు, గుట్టలు ఉండవనమాట. ప్రతి అంగుళం గూడా ఇక్కడ పంటయితే పండిస్తారు. ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉన్నా అక్కడ గూడా కొంచెం కూరగాయలు అవి ఇవి ఏస్తూనే ఉంటారు. అక్కడ గూడా ఖాళీ అయితే ఉంచరనమాట. వ్యవసాయ పరంగా అయితే ఎక్కడ గూడా ఖాళీ ఉంచరనమాట. పండే ప్లేస్ ఏదున్నా అక్కడ కంపల్సరీ ఏస్తారు. మనమైతే దాదాపుగా వాళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చేసినాం అనమాట. ఇది అనమాట వాళ్ళ ఇల్లు. ఆ ఊరు గూడా ఇది చాలా దూరంలో ఉంటది. చాలా చిన్న పల్లెటూరు. అదైతే మనం ఊరొచ్చినాము. ఇక పక్కనే పొలాలున్నాయి గదా! ఒక రౌండేద్దామని మనమైతే ఆ పొలాలు చూడటానికొచ్చినాము. ఇదొక పంట పక్కనే ఉంది. అది ఏంటిదో మనకు కూడా తెలవదు. అది కాయలైతే 2 అంగుళాలు, 2 అంగుళాలు ఉన్నాయి కాయలు. అవి మరి ఏంటియో తెలవదు ఆ కాయలు. ఆ పంటను ఏమంటారో కూడా మనకు తెలవదనమాట. ఎందుకంటే ఇక్కడ పంటలన్నీ వేరుంటాయి గదా! వీళ్ళు పండించే పంటలు. అంటే భూములు మంచిగానే ఉంటాయి. కాకపోతే ఏందంటే అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉన్న పంటలే ఎక్కువ పండిస్తా ఉంటారనమాట. ఇక్కడ గూడా ఏదైనా పండియొచ్చు. మన భూములు ఉన్నట్టే ఉన్నాయి. అక్కడ గూడా రేగడి భూములున్నాయి మామూలుగా గరుపు నేలలు, ఎర్రజక్కనాలు ఇట్లా టైపు రకరకాల ల్యాండ్స్ అయితే ఇక్కడ మనకు కనిపించినాయి. రేగడి భూములు గూడా బానే ఉంటాయి. దాదాపు సాయిల్ అయితే 2, 3 మీటర్ల వరకు గూడా మనకి మెత్తటి సాయిల్ ఉంటది. మనం పౌడర్ ఉన్నట్టే ఉంటది. కొన్ని చోట్లయితే రేగడి టైప్ ఉంటది గానీ పౌడర్ ఉన్నట్టే ఉంటది. కింద మొత్తం మన ఏటి సముద్రంలో మనకు రాళ్ళు దొరుకుతాయి గదా! ఆ టైప్‌లో ఉంటాయనమాట. నున్నగా రాళ్ళు మన గచ్చకాయ రాళ్ళు లెక్క మనకి ఎళ్తా ఉంటాయనమాట. ఇది చూసారుగా పొలాలలో గూడా వాళ్ళు బెంచీలు రోడ్డెమ్మటి ఎట్లేశారో. అంటే అంటే పైన చెట్ల కింద చాలా బావుంటది వాతావరణం అయితే. అయితే మనమైతే మళ్ళీ రిటర్న్ అయినాం. అక్కడి నుంచి మళ్ళైతే వాళ్ళ ఇంటికైతే ఎళ్తా ఉన్నామనమాట. ఇది చూసారుగా పక్కనే ఈ చెట్లు, తర్వాత ఊరు, ఇల్లు ఎట్లా ఉన్నాయో ఇదనమాట వాళ్ళ ఇల్లొచ్చేసి.
ఇదొచ్చేసి మనం వరండా అంటాం కదా! ఈ ఇంటి బ్యాక్ సైడ్ వరండా. అది కూడా చెక్కలతోనే ఉంది. ఆ పక్కన మనకు పొలాలున్నాయి. పొలాలు ఆ ఇంటి పక్కన ఓ రోడ్డుంది. రోడ్డు పక్కన పొలాలున్నాయి. అంతే అనమాట. చూసారుగా ఇవన్నీ. ఇది పాత టైప్ ఇల్లనమాట. ఇది మనకు ఒకటి పాత టైప్ ఇల్లు కనిపించింది. మన వెనకట రీపర్ పెట్టి పెంకేసేవాళ్ళం కదా! ఇదైతే ఆ టైప్ అనమాట. ఇప్పుడైతే ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడు లేదు ఆల్రెడీ. అది తీసేసారనమాట. ఇదొచ్చేసి ఆ ఊరు చూసారుగా ఎంత చిన్న ఊరో. ఇది చూసారుగా పైన కప్పు అయితే ఈ విధంగా ఉంటదనమాట. అవి మనం వాసాలు అంటాం కదా! అవి పెట్టేసి మొత్తం ఫుల్ రీపర్ కొట్టేసి సీట్స్ అనమాట. చెక్కలు కట్టేసి దానిపైన ఈ పెంక్ అయితే అసలు టైల్స్ పెంక్, డెకరేటివ్ టైల్స్ పెంక్ అనుకుంటా అవి. మరి దాని మీద సిమెంట్ ఏస్తారా? లేకపోతే వేరే ఏదైనా కోటింగ్ ఏస్తారా? ఇది అటుకు టైప్ ఉంటది చూసారా? మనం అటుకు అంటాం కదా! అట్లనే అటుకేసి అటుకు లెక్క కట్టి దానికి జాలేశారు పిల్లలు గనక ఆడుకోవటానికి. ఇది వచ్చేసి మొత్తం పైకప్పు అనమాట. ఈ విధంగా ఉంటదనమాట. పైకప్పు అయితే మనకి కింద మొత్తం చెక్కలుంటాయి. పైన మొత్తం మన డెకరేటివ్ టైల్స్ పెంక్ అయితే మనకి పైన కప్పుతారు. అయితే ఇది ఇంకోటేందంటే లోపల సైడ్ చూడు మనకు సిమెంట్ గోడలు ఉన్నట్టే ఉన్నాయి. కాకపోతే అది ఒక రకమైన మెటీరియల్ అంట. ఇగో చూసారుగా ఇదే అటుక అనమాట. పిల్లలు ఆడుకోవచ్చు. పైన ఎక్కి ఆ జాలి ఉంది కదా! దాంట్లో అయితే ఆడుకోవటానికైతే ఉంది. ఇవి వచ్చేసి స్టెప్స్ అనమాట. మనం అంటే ఇక్కడ చెక్కలిల్లు ఏందంటే 2 స్టెప్పులుంటాయి. కింద పైన ఉంటాయి. అంటే డూప్లెక్స్ టైప్ అనుకోరాదండి. డూప్లెక్స్ టైప్ ఉంటాయి. ఆ పట్టుకొని నడిచేది కూడా అది కూడా కర్రే అనమాట. అంటే ఇక్కడ కర్రే 100 ఇయర్స్ గ్యారంటీ అనమాట. ఇక బయట సైడ్ చూడు మనకు చెక్క కనపడుతుంది. లోపలేమో మనకి సిమెంట్ గోడ లెక్క కనిపిస్తాయి కానీ అది గోడలు కాదట. ఒకలాంటి మెటీరియల్ అట. అంటే ఇది చుట్టూ కూడా ఎట్లా ఉంటుంది చూసారు. చుట్టూ అవేమో టైల్స్ అనమాట. కింద మనకి వేసారు కదా! అవి టైల్స్ అనమాట. మామూలుగా ఒక పక్క టైల్స్ కూడా వేసారనమాట. ఇక్కడ అంటే మనం ప్లాట్ఫామ్కి వేస్తాం కదా! అలాంటివి. ఈ చెక్కలు అనమాట వంటకి. ఇక్కడ గ్యాస్ ఉండదు. ఓన్లీ చెక్కల పొయ్యిలు, తర్వాత కరెంటు పొయ్యిలు. అవి తప్ప మనకి ఇక్కడ గ్యాస్ అయితే ఉండదు. అది గడ్డి అనమాట. వాళ్ళు గడ్డి కూడా పెంచుతారు. ఎందుకంటే పార్కింగ్లో మొత్తం అలాంటి మెత్తడి గడ్డి అనమాట. ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటారు. ఎవరికి వాళ్ళకి రోబో టైప్ కట్టర్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనం వరండా అంటాం కదా! ఇది బ్యాక్ సైడ్ ఉంది. వరండా అంటాం కదా! ఆ టైప్ అనమాట. ఇది కూడా చెక్కలతోనే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ చెక్కలు అంటే ఎండుతూనే ఉంటాయి, వానకు తడుస్తూనే ఉంటాయి. అయినా కానీ దాదాపు 100 ఇయర్స్ అయితే గ్యారంటీ అట ఇవి. దాదాపు అయితే ఎక్కడ కూడా ఖరాబ్ కావనమాట. నువ్వు తడవని, ఎండని, వాన కురవని ఏదైనా కానీ అక్కడైతే ఖరాబ్ కావన్నమాట. సైడ్లో కూడా చూసారుగా మనం ఒక 2 అడుగులు 3 అడుగులు ఇంటికి ఇది వేస్తాం కదా! వాళ్ళు కూడా అట్లా సైడ్కి కూడా చెక్కలు వేసారనమాట. ఇది ఇంటి లోపల ఇవి కూడా చెక్కలనమాట. మనకు కింద ఏదైతే మనం గచ్చు చేస్తాం కదా! గచ్చు కాదు, ఇవి చెక్కలనమాట. చెక్కల ప్లాట్ఫామ్ అనమాట. ఇదంతా కూడా చెక్కలతో చేస్తారు. ఇది చూసారుగా ఎండాకాలం సమ్మర్లో గార్డెన్కి వాటర్ కింద కొట్టుకోవడానికి ఇది. ఎందుకంటే హీట్ తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు వాటర్ అయితే కొట్టుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి కార్ షెడ్ అనమాట. కార్ షెడ్ కూడా చెక్కలతోనే ఎలా కట్టారో చూడండి. మొత్తం కార్ షెడ్ కూడా చెక్కలు. అది షట్టర్ అనమాట. అది ఆటోమేటిక్ రిమోట్ షట్టరు. ఆ రిమోట్తోనే షట్టరు క్లోజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా చెక్కలతో కట్టింది అనమాట. ఇట్లా ఉంటాయి అన్నమాట చెక్కల ఇల్లు. పైన చూసారా కిటికీలు అవన్నీ. ముందేమో వచ్చేసి చెక్క పొట్టు ఏంటంటే చెత్త రాకుండా అనమాట. ఎక్కడైతే చెత్త రాకుండా ఉండాలంటే చెక్క పొట్టు పోస్తూ ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి పైన స్లాపు. అంటే మనం చెప్పాక డూప్లెక్స్ టైప్ అని. అవి పైన స్లాప్ అయితే ఈ విధంగా ఉంటుంది. లైటింగ్ హీటింగ్ పెట్టుకోవడానికి అవి లైట్స్ అనమాట. ఇలా పైన అయితే చెక్కలు కొడతారు. దానిపైన ఒక ఫ్లోర్ ఉంటుంది అనమాట. ఇట్లా చెక్కల ఇళ్ళు అయితే మనకి ఈ ఊర్లలో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఒక 5-6 ఫ్లోర్లు వేసారనుకోండి, పైన చెక్కలతోని స్లాబ్ వేస్తారు. మిగతాదంతా ఇటుకతోని సిమెంట్తోని అయితే కడతారనమాట. ఇక్కడ ఇటుక బాగా దొరుకుతుంది అనమాట. ఎప్పటి నుంచో పాత ఇళ్ళు దాదాపు ఎప్పుడంటే 12-13 శతాబ్దంలో కట్టినా కూడా రెడ్ బ్రిక్స్ అనమాట. మన దగ్గర దొరికే ఎర్రిటికే అక్కడ ఫేమస్ అనమాట. ఎక్కువ ఎర్రిటికతోనే కడతారు. ఇప్పుడు బ్రిక్స్ కూడా మన దగ్గర వచ్చినట్టే అక్కడ కూడా బ్రిక్స్ వచ్చినాయి అనమాట. ఇది ఆ పల్లెటూరు అనమాట.